ఎజెండా రైట్. సుహాసిని గారు ఇప్పుడు ప్రపంచం మొత్తం అతలాకుతలమైన అంశం ఏదైనా ఉందంటే కరోనా. దీని గురించి కూడా పక్కన పెట్టి మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు మన నేతలు. ఏమనుకోవచ్చు, అటు బీజేపీ కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, ఎవరైనా? చాలా దురదృష్టకరం అండి ఇది. ఎందుకంటే ఈ కరోనా అనే మహమ్మారి రోజు రోజుకి ఇప్పుడు ఇన్ని దేశాలకి విస్తరించి ఇంతమంది లక్షల ప్రాణాలతో ఆడుకుంటోంది అంటే ప్రతి దేశము కూడా అప్రమత్తతో వెంటనే చర్యలు తీసుకుంటూ, అంటే ఇక్కడ రోజుకొక డెసిషన్ తీసుకోవాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు కూడా ఏదైతే ఈ కరోనా ఇప్పుడు ర్యాపిడ్ కిట్స్ ఏదైతే మనకి మొన్న ఈ పర్చేస్ చేశారో, వీళ్ళు ఇన్ని లక్షల కిట్లు ఆర్డర్ చేశారు, కానీ ఉపయోగం ఏమైంది? ఈ రోజు డెసిషన్ ఏంటి? 2 రోజులు దానిని కూడా వాడడం ఆపేయాలి, దానిలో కూడా అక్యురేట్ రిజల్ట్స్ రావట్లేదు అని ఒక రిజల్ట్ వచ్చింది. సో ఏ రోజుకి ఆ రోజు మారిపోతున్నాయి. ఇప్పుడు ఇది సమయం ఏంటంటే పర్సనల్ అటాక్స్కి సమయం కాదు. అదొక్క మాట మీదే మేము మాట్లాడుతున్నాం. ఎవరెవరు ఎక్కడ కొన్నారు, ఏం చేశారు, ఎందుకు కొన్నారు, అక్కడ మీరు చేయలేదా, ఇక్కడ మీరు చేయలేదా, ఇవి కాదు వీటికి సమాధానం. ఒక ప్రశ్న ఎవరైనా అడిగినప్పుడు అంత డిఫరెన్షియేషన్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అని అడగడానికి దానికి సమాధానంగా అవును దీనికి ఫలానా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ దిస్ ఆర్డర్, దానివల్ల మేము ఇది కొనగలిగాము అని దానికి ఆన్సర్ క్లారిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. లేదు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు దీనికి ఈ విధంగానే ఇంత పెట్టే కొనాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఉందని, అందువల్ల అనవసరంగా మొత్తం సమాధానాలు అవునండి. మరొక విషయం వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి. చెప్పండి సుహాసిని గారు. మరొక విషయం ఇప్పుడు ఒక్క విషయం అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మిగిలిన దేశాలన్నిటితోనూ కంపేర్ చేస్తే తొందరగా మేల్కొని మన దేశంలో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు మొత్తం ప్రపంచమంతా అభినందిస్తున్న సమయంలో ఇక్కడ రాష్ట్రంలో ఒకరికొకళ్ళు ఈ విధంగా మాటల యుద్ధం అన్నది చాలా దురదృష్టకరము. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో తీసుకుంటోంది చర్యలు, దానికి ఎవరు కూడా వ్యతిరేకించట్లేదే. ఏ విధంగా అయితే ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానీ, ఏ విధంగా అయితే రెడ్ జోన్ అండ్ గ్రీన్ జోన్ అండ్ ఆరెంజ్ జోన్ గా ప్రకటించి ఇప్పుడు మొన్న జరిగిన ఒక ఇష్యూ వల్ల ఏ విధంగా అయితే పెరిగిపోతున్నాయో, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటున్న చర్యలు దానికి కట్టుబడే ప్రజలందరూ ఇప్పుడు ఏ విధంగా మన రోడ్డు మీదకి రాకూడదు, లాక్డౌన్ ఏ విధంగా మనం పాటించాలి, ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నారు. దీనికి ఎవరు కూడా తప్పు పట్టడం లేదే. కానీ ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం మాత్రమే రావాలి అని మేము మాట్లాడుతున్నాం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యలకి ఏదో విధంగా ఎటువంటి తెడ్డమని ఉన్నట్టుగా ఏ పార్టీ లేదండి, ఏ ప్రతిపక్షము లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో పాలిస్తున్న ఒక ప్రభుత్వంగా ఒక నిర్ణయాలు తీసుకుంటున్నారో అది ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న వారందరూ కూడా అమలు చేయాలి, అమలు చేస్తున్నారు. కానీ ఒక ప్రజల తరఫున మాట్లాడే ఒక గొంతు కానీ ఒక ప్రశ్నించే విధం కానీ ప్రతిపక్షానికి ఖచ్చితంగా ఉంటుంది. సో కరోనా విషయంలోకి వస్తే ఈ రోజుకి పెరిగిపోతున్న దానికి ఇమీడియట్ గా దే హ్యావ్ టు టేక్ ద రైట్ డెసిషన్స్. ఇప్పుడు ఏదైతే రెడ్ జోన్ ఉందో ఇప్పుడు ప్రజలందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సడలింపులు అంటున్నారు. 6 to 11 ఈ 6 to 11 కూడా బయటకి పార్టీ ఎమ్మెల్యేలే బయటకు వచ్చేసి ఏ విధంగా సోషల్ ఒక్కసారి సుహాసిని గారు ఫస్ట్ అయితే కన్నా లక్ష్మీనారాయణ గారు స్టార్ట్ చేశారు ఏదైతే కరోనా కిట్ల గురించి, టెస్ట్ కిట్ల గురించి. ఆ తర్వాత మాటల యుద్ధం వచ్చింది. ఏదో 20 కోట్లకు అమ్ముడిపోయారు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారని చెప్పి విజయసాయి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా మాట్లాడుతున్నది కన్నా లక్ష్మీనారాయణ. అప్పుడు కూడా కరోనా గురించి కాదు, ఏదైతే ప్రమాణాలు చేయాలి, కాణిపాకం రావాలి, ఇది రావాలని చెప్పి ఇక్కడ కూడా మాట్లాడింది వేరే అంశం గురించే కదా, కరోనా గురించి కాదు కదా. ఒక్క నిమిషం ఏమండి, ప్రమాణం అన్నది ఎంత వెళ్ళడానికి కారణం ఎవరండి? ప్రమాణాల వరకు వెళ్ళడానికి కారణం ఏంటి? ప్రశ్నకి సరైన సమాధానం వస్తే ప్రమాణం వరకు వెళ్ళరు కదా. అంటే ఆ పార్టీ ఏదైనా ఆ పార్టీ నేతలు ఏదైనా చెప్తే దానికి కూడా మీరు ఇది చేస్తారా? మీరంటూ ఒక కరోనా మీద స్టాండర్డ్ తీసుకున్నారు కాబట్టి మీరైనా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. కరోనా గురించి మాట్లాడాలి కదా. ప్రపంచం ఇప్పుడు అతలాకుతలం అవుతున్న అంశం ఏదైనా ఉందంటే కరోనా పైన ఏదైతే ఒకటండి, కరోనా నియంత్రణకి ఏమేమి చర్యలు తీసుకోవాలో, ఏ విధంగా పాటించాలో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్తున్నది తూచా తప్పకుండా పాటిస్తున్నది భారతీయ జనతా పార్టీ. డెఫినెట్ గా సోషల్ డిస్టెన్సింగ్ ఏంటి, మనం తీసుకోవాల్సిన చర్యలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తున్నాయి, ఒక్క బీజేపీనే కాదు, అన్ని రాష్ట్రాల గవర్నమెంట్స్ పాటిస్తున్నాయి ప్రధాని మోదీ ఇచ్చిన ప్రతి పిలుపును. అవునండి, అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము, ఖచ్చితంగా ఆ విషయాలన్నీ పాటిస్తున్నారు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా మేము అందరినీ పాటించాలని మాకు సూచనలు ఇస్తున్నారండి. ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఏ విధంగా అయితే మన మోడీ గారు చెప్పిన పిలుపు మేరకు మేము అందరం కూడా ఏ సర్వీస్ యాక్టివిటీస్ లో పూర్తిగా నిమగ్నం అయ్యి తగిన చర్యలు తీసుకుంటూనే ముందుకు వెళ్తున్నాము. ఈ విధంలో భాగంగానే ర్యాపిడ్ కిట్స్ ఏదైతే ఇమ్మీడియట్ గా రావాల్సిన విషయంలో రాష్ట్రం త్వరితగతిన స్పందించింది. కానీ స్పందించిన విధానం ఎందుకు ఈ విధంగా జరిగింది అనే ఒక ప్రశ్నకి ఎస్ దీనివల్ల ఇది ఉంది, అప్పుడు డిమాండ్కి తగ్గ సప్లై లేదు, దీనివల్ల మేము ఈ విధంగా మేము తీసుకోవాల్సి వచ్చింది అని సమాధానం హుందాగా చెప్పచ్చు. దానిలో ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకోవాల్సిన అవసరం ఏముంది, లేనే లేదు. కానీ దీనిని ఎందుకు పక్క దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు? సో అదే మేము అడుగుతున్న సమాధానం తప్ప పట్టించే సమాధానం. ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ కిట్ల గురించి మొట్టమొదట మీరే మాట్లాడారు. ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అనేది ఎక్కువ ధరకు ఇక్కడ ప్రభుత్వం పర్చేజ్ చేసిందని మీరు చెప్పారు. దాని మీద ప్రభుత్వం సమాధానం చెప్పలేదు అన్నారు. మరి మీరు ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 795 రూపాయలకి ధర నిర్ణయించింది. 5వ తారీఖు ర్యాపిడ్ టెస్ట్ల కిట్ల గురించి నిర్ణయించింది. మరి ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారా? తర్వాత ఏదైతే మేము 7వ తారీఖు ఆర్డర్ ఇచ్చామన్నారు, 8వ తారీఖు కేంద్రం కూడా 5 లక్షల కిట్లను 795 రూపాయలకు ఆర్డర్ ఇచ్చింది, మేము 730 రూపాయలకి ఇస్తే మరి ఇంత నాలెడ్జ్ లేకుండా ఆయన ఊరికి ఆరోపణలు చేసి వదిలేస్తే దాని మీద మేమేం మాట్లాడకుండా ఖాళీగా కూర్చోమని మీరు చెప్తున్నారా? రాజకీయాలు మాట్లాడుద్దు అంటున్నారు, కానీ మీరు చేసేది రోజు అదే కదా మేడం. రాజకీయాలు మీరు మాట్లాడుతున్నారు పార్టీకి సంబంధించిన వాళ్ళ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నిరంతరం చేస్తున్న అదే ఆరోపణలు కదమ్మా. ఇక్కడేమో టెస్టులు చేయట్లేదు, కరోనా మరణాలు ఇక్కడ ఎక్కువ రావట్లేదు అని చెప్పి ఆరోపణలు చేస్తుంది ఎవరు మేడం? సమాధానం పొందలేదు. సుహాసిని గారు 1 minute. మేడం ICMR రేట్ గురించి మాట్లాడలేదు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఒకటే అడిగారు, ఛత్తీస్గఢ్ లో వాళ్ళకి ఎలా ఏ విధంగా ఇదే ఛత్తీస్గఢ్కి ఇంత మట్టి కిట్లు రాలా ఆ విషయం తెలుసు కన్నా గారికి. రామకృష్ణ గారు ఇక్కడ క్లియర్ గా మేడం పాయింట్ టు పాయింట్ లేదండి, మీరు అప్డేట్ ఇన్ఫర్మేషన్ లో లేదు. ఛత్తీస్గఢ్ లో ఫెయిల్ అయ్యాయి, అక్యురేట్ గా రావట్లేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. రాజస్థాన్ లో ఛత్తీస్గఢ్ లో మీరు చెప్పింది కరెక్ట్. అక్కడ ఏమండి రాజస్థానే కాదు, అది ఈ రోజు రాజస్థాన్ విషయం వచ్చింది. కొనుగోలు చేయమన్నారు, చేయమన్నా ICMR అమ్మా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అదే మేమేదో కొత్తగా తీసుకొచ్చాం ర్యాపిడ్ కిట్లు పాస్ అయింది అనేది టెక్నికల్ పాయింట్, అది టెక్నికల్ ఇష్యూలో పెడదాం. మనం పర్చేస్ గురించి మాట్లాడారు, 2 విషయాలు చెప్తా, ఎక్కువ మాట్లాడదు దీంట్లో. నేను చెప్పేది ఏంటి, 7వ తారీఖు మీరు పర్చేస్ ఆర్డర్ రిలీజ్ చేశారు, అది కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ రిలీజ్ చేయాల, ఒక మీడియేటర్ రిలీజ్ చేశారు సండూర్ కంపెనీ అని. సండూర్ కంపెనీకి MD ఎవరో ఇందాక నేను చెప్పాను, అది ఎవరికి బంధుత్వం కూడా అందరికీ తెలుసు. సో ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి మీరు 25% పేమెంట్ ఇచ్చారు. అతను సండూర్ అనేది 100% పేమెంట్ ఇచ్చే మెటీరియల్ తీసుకుంటారు, ఎవరు క్రెడిట్ ఇవ్వరు ఇందులో, అది క్లియర్. సో మీరు పేమెంట్ ఎప్పటికైనా అతనికి ఇవ్వాలి. మీరు పెట్టిన క్లాస్ కూడా ఎక్కడ వర్తించదు, ఎందుకంటే అతను ఈ రోజు ఈ కంపెనీతో సప్లై చేస్తాడు, రేపు పొద్దున ఇంకొకరికైనా కావాలంటే వేరే కంపెనీ పెట్టి సప్లై చేస్తాడు. సో ఇక మీరు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సింది. ఎందుకంటే మొన్న మీ భాస్కర్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ సెక్రటరీ భాస్కర్ వచ్చేసి 330కే చేస్తామని ఆయన చెప్తే నెక్స్ట్ డే మళ్ళీ విజయసాయి రెడ్డి గారు వచ్చి లేదు ఇది 700 ఏదైతే ఉందో దానికే అవుతుంది, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ రేటుకి పర్చేజ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ పర్చేజ్ చేసింది 8వ తారీఖు, మీరు పర్చేజ్ చేసింది 7వ తారీఖు. 20 కోట్లు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని మీరు వత్తాస్గా మాట్లాడుతున్నారు అని చెప్తాను. దానికి కూడా కన్నా గారు చెప్పారు, అక్కడ ఒక్క దగ్గర చెప్పారు, వీళ్ళు చెప్పరు, ఎందుకంటే ఇద్దరు ఒకటే కాబట్టి ఒకళ్ళు చెప్తే సరిపోయింది.
లెట్ మీ కంప్లీట్ నువ్వు చేద్దు కానీ నేను కాదు పద్ధతి కాదు, నేను మాట్లాడడం ఎవరు చెప్పకపోయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం ఎవరో చెప్పారని చెప్పి భాస్కర్ చెప్పాడు, తర్వాత విజయసాయి రెడ్డి మీకు ఫోన్ చేసి చెప్పారే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పింది నీ దగ్గర ఉంటే చూపించు, అంతేగాని వాళ్ళు అది చెప్పారు వీళ్ళు చెప్పారు. మేడం నిరాధార ఆరోపణలు చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎక్కడ జరిగిందో చెప్పు. అరే లెట్ మీ కమ్. ఇంకోటి వీళ్ళు విజయసాయి రెడ్డి ఒకటి మాట్లాడి నిన్న, ఆయన ఒక స్టెప్ ముందుకెళ్ళి పురంధేశ్వరి గారి మీద తర్వాత వచ్చేసి సుజనా చౌదరి గారి మీద కూడా ముందుకెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే అతను ఫస్ట్రేషన్ లో ఉన్నాడు. ఏం ఫస్ట్రేషన్ లో ఉన్నాడు? వెళ్తే నాకు అర్థం కాదు. సుజనా చౌదరి మీద వెళ్తే భారతీయ జనతా పార్టీ అడగాలి, నీకేం సంబంధం? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం సంబంధం? మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ, సుహాసన్ గారు మాట్లాడతారు, నీకేం సంబంధం? అంటే బీజేపీ వాళ్ళంటే రామకృష్ణ గారు నేను అడిగిన ఒకటే ఒక క్వశ్చన్, 20 కోట్లు తీసుకొని చంద్రబాబు దగ్గర ఒత్తాసు పలుకుతున్నారు కన్నా లక్ష్మీనారాయణ అని చెప్పి నేను విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఇదే సందర్భంలో ఏదైతే దాని గురించి అక్కడ తెలుగుదేశం పార్టీ పేరుంది, చంద్రబాబు గారి పేరుంది కాబట్టి ఉట్టి కన్నా గారి పేరు ఒకటే లేదు, ఇచ్చింది మేము తీసుకుంది వాళ్ళు అన్నారు. సో సమాధానం మేము కూడా చెప్పాలి దానికి. చెప్పండి. ఇక్కడ పురంధేశ్వర్ గారి పేరు ఎందుకు లేపానంటే ఆవిడ ఏ పార్టీలో ఉన్నా కూడా సంబంధం లేదు. ఆవిడ మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి పుత్రిక. ఆవిడ్ని ఏకవచనంతో మాట్లాడు మేడం నిన్న. టాపిక్ కాదు రామకృష్ణ గారు ప్లీజ్ చెప్పండి. ఏదైతే కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు దగ్గర 20 crores తీసుకొని అమ్ముడిపోయారు, బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా టీడీపీకి వస్తాసు పలుకుతున్నారని చెప్పి విజయసాయి రెడ్డి మాట్లాడారు. మా తరఫు నుంచి అయితే పూర్తిగా ఖండిస్తున్నాం. కన్నా గారు కూడా వాళ్ళ తరఫు నుంచి ఖండించారు. మా పేరు ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా విజయసాయి రెడ్డి అతనుకున్న బెయిల్ కండిషన్స్ మొత్తం బ్రీచ్ చేశాడు. ఇమీడియట్ గా అతను బెయిల్ రద్దు చేసి అతన్ని ఇమీడియట్ గా మళ్ళీ బెయిల్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే బెయిల్ కండిషన్ లో ఉంది, క్లియర్ గా ఉన్నాయి. ఎవరి మీద పర్సనల్ అటాక్ చేయకూడదు, పొలిటికల్ గా అస్సలు మాట్లాడకూడదు అని బెయిల్ కండిషన్ లో ఉంది. దాన్ని కొన్ని వేల సార్లు బ్రీచ్ చేశాడు ఆ మనిషి. ఇప్పుడు ఆ బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ఎలా తిరుగుతున్నాడు? వైజాగ్ నుంచి విజయవాడ వస్తున్నాడు, విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నాడు. సింపుల్ ఎగ్జాంపుల్ మేడం, అతను కొత్త సీఈసీని తీసుకొచ్చి పెట్టారు, అతను మళ్ళీ చెన్నై ఎలా వెళ్ళిపోయాడు మేడం? లేడు అక్కడ. మొన్న కౌంటర్ అఫిడవిట్ మరొకసారి మాట్లాడదాం, ఇప్పుడు టాపిక్ అది కాదు. టాపిక్ అదే మేడం. 20 కోట్లు ఇచ్చారా? 10 కోట్లు ఆపారా? కరెక్ట్ చెప్పండి. 20 కోట్లు ఇచ్చారా? చెప్పండి. గురించి చెప్పాడు. పుట్టింది అవినీతి మీద, కులం మీద. 4 పిల్లర్స్ అని చెప్పాడు. వైసీపీ పార్టీ లేదు మేడం, 20 కోట్లు మొత్తం ఇచ్చారా? 20 కోట్లు మొత్తం ఇచ్చారా? అదే చెప్తాను. 20 కోట్లు మొత్తం ఇచ్చారా? ఇంకేమైనా పెండింగ్ ఉందా చెప్పాలి. రెండోది, ఆధారాలు చూపించే దగ్గర చూపిస్తారు. వాళ్ళు కోర్టుకి వెళ్తానంటున్నారు కదా, పరువు నష్టం వ్యవస్థానికి వేయమనండి, కోర్టులోనే సబ్మిట్ చేస్తారు. ఎవరు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కన్నా కరోనా కట్టడి ఎవరికి పిచ్చెక్కిందో అందరికి అర్థమైంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా కట్టడి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకు చెప్తాను, శ్రీకాళహస్తి ఇష్యూ తీసుకోండి, కర్నూలు ఇష్యూ తీసుకోండి, గుంటూరు ఇష్యూ తీసుకోండి, లేకపోతే నిన్న రోజా గారి ఇష్యూ, నగర ఇష్యూ తీసుకోండి. ఎలా తిరుగుతున్నారని ఎమ్మెల్యేలు అంత 100 మందిని వేసుకోండి. చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చున్నాడు. దానికి సమాధానం చెప్పాలండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంట్లో కూర్చొని దానికి సమాధానం చెప్పండి ప్లీజ్. మనం పర్సనల్ గా అటాక్ వద్దు ప్లీజ్. ఒక్క నిమిషం రామకృష్ణ గారు ప్లీజ్. సుహాసిని గారు, ఏదైతే 20 కోట్ల ఇష్యూ ఉందో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి?
అదేవిధంగా ఇంకా పురంధేశ్వరి కావచ్చు లేదంటే సుజనా చౌదరి కావచ్చు ఈ గొడవల దాన్ని వాళ్ళని కూడా లింకప్ చేయడం జరిగింది. మేడం 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి చేసిన ఆరోపణలు సిగ్గు నీకుండాలి. ఖచ్చితంగా ఖండిస్తా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను ఊరుకునే నేను లైవ్ అని కూడా ఉన్నాను. రామకృష్ణరావు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. వెళ్ళిపోవడం వచ్చి సిగ్గు లేకుండా ఆ పార్టీ సిగ్గు ఉన్నందుకు పద్ధతిగా మాట్లాడతా. ఆయన మాట్లాడేప్పుడు మార్చుకోవాలి. అది వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఆ పదాలు అనేవి మన లైవ్ లో కాస్త దూరంగా ఉంచుకుంటే మంచిది. ప్లీజ్ ఒక్క నిమిషం ఇద్దరు వెయిట్ చేస్తే. సుహాసిని గారు అది పర్సనల్గా అటువంటి ఒక పదజాలం వాడడం అన్నది ఏ మీడియాలోనూ కూడా కరెక్ట్ కాదండి. అది హర్షించదగ్గ విషయం కాదు. ఇక్కడ ఇష్యూ బేస్డ్గా మాట్లాడుకుంటాం తప్ప ఇక్కడ కూర్చున్న వాళ్ళని కూడా ఇలా పర్సనల్గా మాట్లాడుకోవడం అన్నది కరెక్ట్ కాదు. అంటే ఒక తోటి ఒక డిబేట్ చేసే ఒక మనిషిలా నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి అంతవరకు మనం వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రజలకి కూడా ఒక మీడియా అన్నది ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రతి దాని మీద వాళ్ళు ఒక విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తున్నారు. మనం మాట్లాడే సంస్కారాన్ని బట్టి మనం మాట్లాడే సభ్యతని బట్టి వాళ్ళు మన గురించి గేస్ చేస్తారు. సో దయచేసి అలా పర్సనల్గా మనం మాట్లాడుకోకుండా విషయం గురించి మాట్లాడితే బెటర్ అని నా అభిప్రాయం. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే 2 పాయింట్స్ అండి. ఒకటి, ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానం కరెక్ట్గా చెప్పలేదు, దానికి మేము అడుగుతున్నాం తప్ప ఇప్పుడు రేట్స్ వ్యత్యాసానికిను కోట్లు మింగేశారు అనడానికి ఎక్కడ పొంతన లేదు. అదొక పాయింట్. అండ్ రెండోది ఏంటంటే సరే దానికి ప్రమాణం విషయం వరకు వెళ్ళారు. ఎందుకంటే అది ఎందుకు ఆ విధంగా అంత భారీ ఆరోపణ చేశారు అన్న ఒక బాధ అదేంటది. నేను అడిగిన ప్రశ్న ఏంటి, సమాధానం వచ్చిన సమాధానం ఏంటి అని ఒక ప్రమాణం కనుక అడిగినట్లయితే దానికి మళ్ళీ వీళ్ళు 5 ప్రమాణాలు కావాలి, ఒకటి కాదు. అండ్ ఎక్కడెక్కడ నుంచో సందర్భం లేనివి అసందర్భంగా ఎక్కడెక్కడ విషయాలు తీసుకొచ్చి అవి కూడా మీరు ప్రమాణం చేయాలి అనడం అంటే ఈ 2 విషయాలు వారు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అది దాని వెనకాల ఒక రాజకీయ దురుద్దేశం అయితే క్లియర్గా కనిపిస్తోందండి. సో దీనికి ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారికి సమాధానము అండ్ ఆ క్షమాపణ మాత్రం చెప్పుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందండి. ఎందుకంటే ఒక ప్రశ్నకి సమాధానం ఏదైతే రావాలో అది ఖచ్చితంగా రాలేదు. అది మేమే కాదు, విన్న ప్రతి వాళ్ళు కూడా ఆ విషయాన్ని సుహాసిని గారు ఎలిగేషన్ అయితే చేశారు. టీడీపీకి వత్తాసుగా పలుకుతున్నారు చంద్రబాబు ఇచ్చిన 20 కోట్లు తీసుకొని అని చెప్పి. టీడీపీ వత్తాసు మాత్రమే నేను మాట్లాడట్లేదండి. అసలు ఆ పార్టీ గురించే నేను మాట్లాడలేదు. ఎందుకంటే అందులో మధ్యలో మా భారతీయ జనతా పార్టీ నాయకుడైన సుజనా చౌదరి గారి పేరుని ఎందుకు తీసుకురావాలి? అనవసరంగా లేని ఇప్పుడు సంబంధం లేని వాళ్ళందరి పేర్లు కూడా ప్రస్తావించి ఇది వారు దిగజారుడుతనానికి నిదర్శనమే తప్ప వైఎస్ఆర్సీపీ దిగజారుడుతనానికి నిదర్శనమే తప్ప దీనికి సమాధానం అయితే కరెక్ట్గా రాలేదు. అండ్ ఇంకొకటి దీనికి ప్రశ్నించేస్తానంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా టీడీపీ ఈ విధంగానే మమ్మల్ని వైఎస్ఆర్సీపీని కలిపి ఈ విధంగానే మాట్లాడేది. సో ఇదేంటవుతుందంటే రూలింగ్ పార్టీకి ఇది ఒక అలవాటుగా మారిందేమో అని మా అనుమానం. ఎందుకు ప్రతిదానికి కూడా బీజేపీతో లింక్ పెట్టి ఇంకొక పార్టీని కలుపుతూ ఈ విధమైన దూషణలు ఏంటి, దుష్ప్రచారం ఏంటి, దీని వెనకాల రాజకీయ దురుద్దేశం ఉంది ఖచ్చితంగా తప్ప ఈ విధంగా వాళ్ళని వీళ్ళని క్లబ్ చేసి మాట్లాడడం అండ్ అడిగిన దానికి సమాధానం సరిగా ఇవ్వకపోవడమే తప్పు. దానికి మించి సుజనా చౌదరి గారి మాట కూడా అనవసరంగా మధ్యలోకి తీసుకొచ్చి వారిని కూడా అనవసరంగా మాట్లాడడం అన్నది ఇది మరింత పెద్ద తప్పు. సో దీని విషయం మీద వైఎస్ఆర్సీపీ డెఫినెట్ గా క్లారిటీ ఇవ్వాలి. ఈ సంబంధం లేకుండా మీరు అప్పుడు అది చేయలేదా, ఇప్పుడు ఇది చేయలేదా, పార్టీ ఫండ్ గురించి కూడా మెన్షన్ చేశారు అక్కడ సుహాసిని గారు. దాని గురించే మనం మాట్లాడుతున్నాం తప్ప ఇక్కడ కూడా తప్పుదో పట్టించారు అని చెప్పి ఒక పాయింట్ అనడం జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు లేదంటే సుజనా చౌదరి కావచ్చు వీరిద్దరూ కూడా పురంధేశ్వరి కావచ్చు. మనము సందర్భానుసారంగా ఆ విషయమే మాట్లాడుతున్నా అండి. అంటే అది సందర్భానుసారంగా అది అసలు సంబంధం లేని విషయం. అది అసలు ఆ విషయం గురించి మనం ప్రస్తావన చేయకూడదు, చేయడానికి ఏమీ లేదు.
సో మీకు సమాధానాలు లేక ఎక్కడెక్కడో తీసుకొస్తున్నారేంటి? ఆ విషయంకి వచ్చినప్పుడు డెఫినెట్ గా అంటే మీరు అవును కాదని సమాధానం నేను అదే చెప్తున్నాను. అక్కడ ప్రశ్నించే వాళ్ళకి కూడా 5 ప్రమాణాలు ఏంటండి మళ్ళీ? అవునండి, 5 ప్రమాణాలు ఏంటండి మళ్ళీ? ఆ 5 ప్రమాణాల్లో సందర్భం లేదు. ఇంకో మళ్ళీ పని ఉండదా నాకు అర్థం కాదు. మాట్లాడుకోండి మేడం, మధ్యలో మాట్లాడేప్పుడు మేడం మాట్లాడతాంలే కానీ మేడం ఎందుకు ఊరికి అడ్డదడ్డంగా మధ్యలో వస్తావు? అడ్డదిడ్డంగా వచ్చిన అందరు చూసారు. మాట్లాడు ఫైనల్ గా ప్లీజ్ మేడం. ఒకటి ఇప్పుడు మేడం చెప్పిందంటే సార్ రాజకీయంగా వద్దమ్మా. ఒక్కసారి కన్నా లక్ష్మీనారాయణ గారిని నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు ఇది ప్రజలకు కూడా అవసరమైన ఇష్యూ కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. కన్నా లక్ష్మీనారాయణ గారు ఏ ఒక్క రోజైనా ఈ 10 నెలల్లో, అంటే 10 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, 11 నెలలు అయింది, ఒక్కసారన్నా కేంద్ర ప్రభుత్వాన్ని అదనంగా సాయం ఇచ్చి ఆదుకోమని ఒక్కరోజన్నా కనీసం రాశారా అమ్మా? మీరు ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు అంటే కేవలం రాజకీయాలు తప్ప మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు పట్టదు. కనీసం ఈ వచ్చిన విపత్తు సమయంలోనైనా ఇప్పుడైనా కూడా కేంద్రం కొంచెం అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల విషయం ఇమ్మని కానీ ఎక్కడైనా కనీసం ప్రశ్నిస్తున్నారా? మీరు కనీసం అడుగుతున్నారా రిక్వెస్ట్ గానా? అంటే మీరు అదేం అడగరు. ఇక్కడేమో రాజకీయాలు చేయడానికి చంద్రబాబు నాయుడు ఏది చెప్తే దాని వెనకాల ఫాలో అవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముందుంటాడు అనమాట. ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పకముందే ఈయనే ముందు ఎత్తుకొని బుధాన ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఎవరు ముందు మాట్లాడాలి, ఎవరి తర్వాత మాట్లాడాలి. మీరు చెప్పండి రామకృష్ణ గారు. పద్దాక మమ్మల్ని మధ్యలో తీసుకొచ్చి మాట్లాడితే మాత్రం మేము ఖచ్చితంగా చాలా డెప్త్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మీరు వేసిన ఆరోపణ వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకోటి, ఎవరైనా ఆరోపణ చేసిన వ్యక్తి అవతల క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అయితే మీరు ఇంతసేపు ఆర్గ్యూ చేసినా ఎవరు మేడం, క్రెడిబిలిటీ లేని వ్యక్తులు చాలా మాట్లాడతారు మేడం. ఎందుకంటే క్రెడిబిలిటీ కౌంట్స్, మనిషి యొక్క క్రెడిబిలిటీ కౌంట్స్. మీరు రాజకీయాలు మాట్లాడొద్దు అన్నారు కదా, నేను విజయసాయిరెడ్డి గారు ఏం మాట్లాడారండి? అమరావతి ఎట్టి పరిస్థితుల్లోనూ తరిలిపోద్ది అన్నారు. అంటే వీళ్ళు సబ్ జ్యుడిషియరీ. ఎందుకంటే కోర్టులో ఉన్న ఇష్యూని నేను అదే చెప్తున్నా, ఇతను బెయిల్ ఎందుకు రద్దు చేయాలంటే కోర్టులో ఉన్న ఇష్యూని, అంటే ఆల్రెడీ అమరావతి ఇష్యూలో కోర్టులో జడ్జిమెంట్ పెండింగ్ ఉంది. ఆల్రెడీ దాని మీద కౌంటర్ మళ్ళీ ఇంకో పిల్లు నిన్న కూడా వేశారు అమరావతి జేఏసీ వాళ్ళు. సో ఇలాంటి సమయంలో మీరు రాజకీయాలు మాట్లాడొద్దని రాజకీయాలే మాట్లాడుతున్నాడు అక్కడ. సో అతనికి ఏంటి అంటే ఇప్పుడు ఈ ఇష్యూని అన్ని డైవర్ట్ చేయడానికి ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడతాడు. సో అలాంటి వ్యక్తి, క్రెడిబిలిటీ లేని వ్యక్తి మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను నైజమే. ఎందుకంటే అతను చరిత్ర చూస్తే నైజమే. అతను ఇంకా దేయాల వేదాల వల్ల ఇచ్చినట్టు నిన్న చాలా చాలా నీతి సూత్రం మాట్లాడారు. 420 క్యాండిడేట్ అయిన చంద్రబాబు నాయుడు 20 కోట్లు ప్రజలు నిర్ణయించారు. క్రెడిబిలిటీ లేదు ఎవరికో ప్రజలు నిర్ణయించే ఇంట్లో కూర్చోబెట్టారు 23 సీట్లతో. ఎక్కడైనా దొంగ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలు బురదలడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా తిప్పికొడతారు. రేపు వచ్చే ఎన్నికల స్థానిక చెప్తారు. ఇంకా ఇంట్లో ఏపీలో అయితే మర్డర్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏం చేస్తారు లాక్డౌన్ తర్వాత? ఈ ప్రమాణాలు అనేది చేస్తారా, లేదంటే అప్పటి వరకు ఇంకా పెరుగుతుందా లేదా అనేది చూద్దాం. కాకపోతే కరోనా గురించి ఇంకొక విషయం చెప్తున్నా, ఎందుకంటే రోజు రోజుకి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి కాబట్టి